అప్పుడున్న గవర్నమెంట్ ఎప్పుడున్నా సార్ అప్పుడున్న లెక్కల ప్రకారం అప్పుడున్న సర్క్యుమిస్టెన్సెస్ ప్రకారం 12 మీటర్లు 9 మీటర్లు అనుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది కాదు చాలా ప్రమాదంలో ఉంది, 50 మీటర్లు అయితే నడుస్తుందని అనుకుంటుంది. అది 50 మీటర్లు అవసరం లేదని చెప్తున్నాను కదా. ఎవరికైనా చిన్న పిల్లగాడు అడిగినా తెలిసిపోతుంది. ఇక్కడ మూసి వేరు, ఇక్కడ ఈసీ వేరు, ఇక్కడ మూసి రివర్ వస్తుంది. ఇది పాయ అండి, చిన్న పాయ. మీరు వస్తే చూపిస్తాను నేను మొత్తం. అసలు ఇది ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇక్కడ వచ్చి సంగమం అయ్యి ఇక్కడ నుండి మూసి అవుతుంది. మూసి అక్కడికి ఆగిపోయింది. అక్కడ ఆగిపోయి ఇక్కడ ఆగిపోయింది. ఇక డ్యామ్ కట్టేశారు అక్కడ. ఇంకా అక్కడ నుండి ఓవర్ఫ్లో నీళ్ళు మాత్రమే వస్తాయి. ఇవి వరదలు రావు. ఇప్పుడు వచ్చి ఇది కాదు, ఇది దొంగ, మీరు అది ఇల్లీగల్. ల్యాండ్ వాల్యూ కంపెన్సేషన్ అడుగుతుంటారా? కాదు మీరు అది అసలు ఇప్పుడు అది ఇల్లీగల్ అనుకున్నారనుకోండి, గవర్నమెంటే దోషం. అది గవర్నమెంట్ తప్పు కదా, అప్పుడు మోసం చేసింది కదా. అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు 10,000, 20,000, 15,000 ఏదో ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ వాల్యూ 80 నుండి ₹1,00,000 ఉంది మార్కెట్. రిజిస్ట్రేషన్ వాల్యూ వదిలిపెట్టండి. రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ 14,300. రెసిడెన్షియల్, కమర్షియల్ లేకపోతే రోడ్డు దగ్గర వస్తే 20,300 ఏదో ఉంది. ఏదైనా భూసేకరణ చేసిన ఇండ్లు కూలగొట్టిన గవర్నమెంట్ రేట్ ప్రకారమే ఇస్తారు. అది కాదు నేను చెప్పేది, అది కాదు అసలు. ఇక్కడ అవసరం లేని దగ్గర కూలగొడుతున్నారు. అది గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ ప్రజలకు కానీ 100 కోట్ల మందికో 50 కోట్ల మందికో 6 కోట్ల మందికి కావాల్సింది కాదు. ఇది ఒక నెసెసిటీ కాదు, ఒక డ్యామ్ కాదు, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేది కాదు. ఇది ఆలోచన, వాళ్ళకి వచ్చిన ఊహ. అది ఇక్కడే కట్టాల్సిన అవసరం లేదు, అది ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఇంకా డెవలప్ అవుతుంది సిటీ. అవును, మూసి బ్యూటిఫికేషన్ మూసి మీద చేయాలి కదా. మూసి బ్యూటిఫై చేయండి, దీన్ని ఫ్రెష్ చేసి పక్కన పార్కులో అవన్నీ కట్టండి. ఇల్లు కూడా కొట్టకుండా ఏదో 1-2 మరీ నది గర్భంలో వస్తే తీసేయండి. అప్పుడు గవర్నమెంట్ పొరపాటు చేసింది, గవర్నమెంట్ తప్పు, మోసం చేసింది కదా గవర్నమెంట్. అప్పుడు ఇచ్చిందంటే మోసం చేసినట్టే కదా. ఇప్పుడున్న విలువకు 10 రెట్లు కట్టాలి ఫైన్ గవర్నమెంట్ అట్లాంటప్పుడు, అవునా కదా. అప్పుడే ఇవ్వకపోతే మేము ఎక్కడో కొనుక్కునేవాళ్ళం.